ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణులు చెప్పిన కథలు. ఇంద్రుని వృత్తాంతము. ఒకరి మనసు ఒకే విషయమందు లీనమైనప్పుడు దాని శక్తి వలన ఇతరములేవియూ వారిని బాధింపవు. యోగవాసిష్టంలోని ఇంద్ర అహల్యల వృత్తాంతం దీనినే నిరూపిస్తుంది. అంతరంగంలో నెలవైన బ్రహ్మమును ధ్యానించు జ్ఞానులు నవద్వారపురంగా చెప్పబడే దేహానికి కలిగే సుఖదుఖాలకు అతీతులై ఉంటారు. ఈ సందర్భంలో ఒక పురాతన గాథ చెప్పుకోదగింది. మగధ రాజ్యమును ఇంద్రద్యుమ్నుడు అనే రాజు పాలించేవాడు. అతని సభలోని అహల్య అనే పరిచారిక అతనికి ప్రియం కలిగించేలా సేవలు చేసేది. అయితే ఆమెకు ఊరిలో నివసించే ఇంద్రుడనే యువకునితో సంబంధం ఉండేది. ఇద్దరూ రహస్యంగా కలుస్తూ తన ప్రేమను పంచుకునేవారు. కొంతకాలానికి ఈ గుట్టు రట్టు అయింది. కోపించిన రాజు యొక్క ఆజ్ఞచే సేవకులు వారిని నీటిలో ముంచారు. ఆ శిక్ష వారిని కలత పెట్టలేదు. ఏనుగులచే తొక్కించారు. ఇనుప గుదియలతో బాదారు. చివరకు వారిని కణకణమండే నిప్పుల్లోకి తోశారు. వారిద్దరూ ముఖాలలో ప్రసన్నత, సౌఖ్య చిహ్నాలు చెక్కు చెదరలేదు. విస్తుపోయిన రాజు అదెలా సంభవమని వారిని అడిగారు. పరస్పర సౌఖ్యంలో ఓలలాడుతున్న వారిలా వివరించారు. రాజన్, చంద్రబింబముల వలె ఉన్న మా సుందర ముఖారవిందాలను ఒకరినొకరు చూసుకోవడంలో మునిగిపోయిన మేము మా దేహాలు ఉన్నట్టే మరిచాము. పరస్పర సౌఖ్యంలో తేలియాడుతున్న మా మనసులు దేహభావనను పూర్తిగా విసర్జించాయి. మా మనసులకు అవే పరస్పరం లక్ష్యాలు. లక్ష్యంలో ఉనికిని కోల్పోయిన మనసు బ్రహ్మమే అయి సర్వకర్మలకు అతీతమైంది. దానిని ఆశ్రయించిన దేహం కూడా అన్ని కర్మానుభవాలను జయిస్తోంది. విజ్ఞతతో కూడిన వారి పలుకులను విని రాజు సంప్రీతుడైనాడు. అక్కడే సన్నిధి చేసిన భరతముని వారిని ఆదరంతో ఆమోదించి వారి బాహ్య ప్రవర్తన ధర్మ విరుద్ధమైనది అయినా అంతరంగ భావములో జ్ఞానమునే ప్రకటిస్తున్నాయి కాబట్టి వారిని స్వేచ్ఛగా పరదేశములకు వెళ్ళనిచ్చుట ఉచితమని చెప్పగా రాజు దానిని అమలుపరిచారు. హరే రమణ.